వివాహం జరిగింది. రంగరంగ వైభవంగా జరిగిపోయింది. అందరూ పరమ సంతోషించారు. కొంతకాలం అయిపోయింది. ఇప్పుడే మీరు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి అంశం ఒకటి ఉన్నది. దేనికోసమని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడు శివగురువు? తన గురువు చెప్పాడు, పితృరుణం తీర్చుకో, నువ్వు కూడా ఒక కుమారుణ్ణి కను అని చెప్పారు. ఎంతకాలమైనా వారిద్దరికీ సంతానము కలగలేదు. ఈ బాధ భర్త ఎవరితో పంచుకుంటాడు? భార్యతో పంచుకున్నాడు. ఏమిటో మన ఇద్దరికీ వివాహమై ఇంతకాలమైంది, కనీసం పుత్రుడు పుత్రిక ఇద్దరిలో ఎవ్వరూ జన్మించలేదు, పితృరుణం తీరలేదు, ఇది నా మనస్సుకి కొంచెం వ్యగ్రతని కల్పించుచున్నది అన్నాడు. అంటే భక్తి తత్పరులైన వారి హృదయాలు ఎలా ఉంటాయో చూడండి. ఆర్యాంబ అంది, ఎందుకండి అంత బెంగ పెట్టుకుంటారు? ఉపమన్యువు యొక్క వృత్తాంతమును మీరు మరిచిపోయారా అని అడిగింది.